పల్లెటూరు నుండి పట్నంకి వచ్చిన తండ్రిని తీసుకురావడానికి బస్టాండ్కి వెళ్ళాడు సుదీప్. ప్రయాణం బాగా జరిగిందా నాన్న అంటూ తండ్రి చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు సుదీప్. ఏ ఆటో అంటూ తండ్రి అరవడం విని, నాన్న ఇది పట్నం, ఇక్కడ అలా అరవకూడదు, ఒక నిమిషం ఉండండి వస్తుంది అంటూ ఫోన్ తీసి ఏదో నొక్కుతున్న కొడుకుని చూసి, అదేంట్రా ఆటోని పిలవరా అంటే ఫోన్ నొక్కుతున్నావు అడిగాడు తండ్రి. 5 నిమిషాల తర్వాత ఒక కారు వచ్చి వాళ్ల ముందు ఆగింది. పదండి నాన్న అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కమని సైగ చేశాడు సుదీప్. కారెక్కి కూర్చుని, అదేంట్రా సుదీప్, నువ్వసలు ఏమీ పిలవకుండానే కారు వచ్చి ఆగింది అని విచిత్రంగా అడిగాడు వాళ్ళ నాన్న. అది అంతే నాన్న, ఇందాక నేను ఫోన్లో ఏం చేశాననుకున్నావు మరి? కార్ బుక్ చేశాను. ఇలా ఫోన్లో మనం ఉన్న ప్రదేశం పేరు రాసి ఎక్కడికి వెళ్లాలో రాస్తే కొన్ని నిమిషాల్లో కారు మన ముందుకు వచ్చి ఆగుతుంది. కొడుకు మాటలకి ఆశ్చర్యపోయాడు తండ్రి. కొంతసేపటికి రూమ్కి చేరుకున్నారు. కార్ దిగి మొబైల్లో ఏదో నొక్కేసి నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నాడు కొడుకు. అదేంట్రా వాడికి డబ్బులు ఇవ్వలేదు అడిగాడు తండ్రి. ఇచ్చాను నాన్న, ఫోన్ ద్వారా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు సుదీప్. ఆకలేస్తుందిరా, త్వరగా తయారయ్యి వస్తాను. దగ్గరలో తినడానికి ఏమైనా ఉంటే చెప్పు, బయటికి వెళ్ళి తినేసి వద్దాం అంటూ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళిపోయాడు తండ్రి. వాళ్ళ నాన్న స్నానం చేసి వచ్చేలోపు తినడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టాడు సుదీప్. అదేంట్రా ఇప్పుడేగా అలా వెళ్ళాను, ఈలోపు బయటికి వెళ్ళి ఇవన్నీ ఎలా తెచ్చావు? నేను వెళ్ళలేదు నాన్న, ఫోన్లో ఆర్డర్ పెడితే వాళ్లే తెచ్చి ఇచ్చారు. ఆశ్చర్యపడ్డం మామూలు అయిపోయింది వాళ్ళ నాన్నకి. సినిమాకి వెళ్దామా నాన్న? సరేరా, ఎంతసేపు రూమ్లో కూర్చుని బోరు కొడుతుంది, పద నాన్న వెళ్దాం. అదేంట్రా ఇప్పుడేగా అడిగావు, అంతలోనే వెళ్దాం అంటున్నావు? ఆన్లైన్లో చూశాను నాన్న, ఇంకొక గంటలో సినిమా మొదలవుతుంది, సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి, అంతే బుక్ చేసేశాను. ఇంటర్వెల్లో స్నాక్స్ ముందుగానే ఆర్డర్ ఇవ్వడంతో టైంకి తెచ్చిచ్చారు. ఇది కూడా ఫోన్లోనే చేశావా? ఫోన్ చూపించి అవును అన్నట్లు నవ్వాడు కొడుకు. రాత్రికి తిరిగి రూమ్కి చేరుకున్నారు ఇద్దరు. రూమ్కి వచ్చేసరికి గది బయట తలుపు దగ్గర ఏదో పార్సల్ ఉండడంతో దాన్ని చేతిలోకి తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు సుదీప్. ఏంటిరా అది అడిగాడు తండ్రి. చేతి గడియారం నాన్న, ఆన్లైన్లో బుక్ చేశాను, ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళారు. ఏరా అయ్యా, ఈ పూటకి ఇంక చాలు, రేపు ఉదయం లేచి వెళ్ళిపోవాలిగా, ఇక పోయి పడుకుంటాను. సరే నాన్న అంటూ ఫోన్లో ఏదో నొక్కుతున్న కొడుకుని చూసి దగ్గరకు వచ్చి, ఇప్పుడేం చేస్తున్నావు నాన్న ఫోన్లో? ఈ నెల ఇంటర్నెట్ బిల్ కడుతున్నాను నాన్న. సల్లేరా ఏదో చేసుకో అని వెళ్ళిపోయాడు తండ్రి. నిద్రపోతున్న సుదీప్ వాళ్ళ నాన్నకి మధ్యలో మెలకువ వచ్చి చూసేసరికి కొడుకు ఫోన్లో ఏదో నొక్కుతూ ఉండటం చూసి, ఏరా ఇంకా నిద్రపోలేదా? లేదు నాన్న, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఉదయం నిద్రలేచి చూసేసరికి కొడుకు పక్కన లేడు. ఎక్కడికి వెళ్ళాడో అని వెతుకుతుండగా బయట కూర్చుని ఫోన్ నొక్కుతూ కనిపించాడు సుదీప్. ఇంత ఉదయాన్నే ఏం చేస్తున్నావు నాన్న అడిగాడు తండ్రి. ఉదయాన్నే మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి అత్యవసరంగా డబ్బు కావాలి పంపమన్నారు నాన్న, అందుకే పంపుతున్నాను. స్నానం చేసి బయటకు వచ్చి చూసేసరికి మళ్ళా ఫోన్లో ఏదో నొక్కుతూ ఉన్నాడు సుదీప్. ఇప్పుడేం చేస్తున్నావు నాన్న? ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఒక మాట చెప్తాను, ఏమనుకోవు కదా సుదీప్ అడిగాడు వాళ్ళ నాన్న. ఏంటి నాన్న అది అడిగాడు సుదీప్. ఒక్కరోజు ఈ ఫోన్తో పని లేకుండా ఉండగలవా? అదెలా కుదురుతుంది నాన్న? నేను వచ్చిన దగ్గర నుండి ప్రతిదానికి ఫోన్లోనే చేస్తున్నావు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఏదో ఒకటి చూస్తూనే ఉన్నావు. కాస్త తగ్గించుకో నాన్న అంటూ సలహా ఇచ్చాడు తండ్రి. అలాగే నాన్న, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది ఒక ముఖ్యమైన అవసరంగా మారింది నాన్న. అది అలా అలవాటు అయిపోయింది అంతే. అలవాటు వరకు అయితే పర్లేదు నాన్న, కానీ వ్యసనంగా మాత్రం మారకుండా చూసుకో, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. చిచి, అలా ఏం లేదులే నాన్న, అది వ్యసనం ఎలా అవుతుంది? ఇప్పుడు అలానే అనిపిస్తుంది. ఇందాక నేను అడిగినప్పుడు నువ్వే అన్నావుగా, ఫోన్ లేకుండా ఉండడం కుదరదు అని. అదే నాన్న వ్యసనం అంటే. అందులో ఉండేవాళ్ళకి అది ఒక అలవాటులాగానే అనిపిస్తుంది. ఆ తర్వాతే అర్థమవుతుంది అది ఒక వ్యసనం అని. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయుంటుంది. అందులో నుండి బయటపడడం చాలా కష్టం. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. అలాగే నాన్న, మీరు చెప్పినట్లు ఇప్పటి నుండి ఫోన్ వాడడం తగ్గిస్తాను అని వాళ్ళ నాన్నని బస్ ఎక్కించేందుకు బస్టాండ్కి తీసుకెళ్లాడు.